హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? మా వారైతే షాప్ నుంచి అయితే పొట్టుకొక్క అయితే తీసుకొచ్చారనమాట. దానికి కాంబినేషన్ అయితే కాజు వేయమని చెప్పారు. ఇంకా నేను కొంచెం క్యాప్సికమ్ గూడా ఉందని చెప్పి అది కూడా వేసుకుందామని తీసానండి. ఇంకా ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని పొట్టుకొక్క అయితే నీట్‌గా కడుక్కొని ఉడకబెట్టుకున్నాననమాట. ఇదే పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుందండి. అందరికీ గూడా అక్కడైతే పుట్టగొక్కైతే దొరుకుతది కదండీ! ఎందుకంటే పేలుతూ ఉంటది. ఇలాగ వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇంకా కళ్ళల్లోనైనా, పొలాల్లోనైనా పేలుతూ ఉండేది. అలా మాకు చిన్నప్పుడైతే చాలా సార్లు మా నాన్నగారికైతే దొరికిందనమాట అలా పుట్టగొక్క. అది కనిపించడం గూడా అదృష్టమే అంటారనమాట. ఇంకా అదైతే మా అమ్మ ఏం చేసేదంటే శనివారం ఒకవేళ దొరికిందంటే వండేది కాదండి. ఆదివారమే వండేది. ఎందుకంటే నీసది తినకూడదని చెప్పేదనమాట. ఎందుకమ్మా అని అడిగితే దానికైతే ఒక స్టోరీ కూడా చెప్పేదండి. ఆ స్టోరీ మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఇంకా నేనైతే ఈ కర్రీ అయితే చపాతీకి చేస్తున్నాననమాట. ఇంకా నైట్‌కైతే చపాతీ చేసేస్తానండి మా వారికి, మాకు. అందుకని చపాతీకైతే కర్రీ అయితే చేసుకున్నామనమాట. ఈ 1 మినిట్ వీడియోలో నేను కూరైతే ఎక్స్‌ప్లెయిన్ చేయలేను కదండీ! అందుకని చెప్పి నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేయలేదనమాట. నా వీడియో మీకు నచ్చుంటే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.